హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కుకింగ్ లాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో అయితే ఎవరు లేరు. నాకు ఎప్పటి నుంచో అంటే చికెన్ అనేది కుకింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. ఇవాళ ట్రై చేద్దాం. ఐ థింక్ నేను ఒక 2 టైమ్స్ అయితే చికెన్ కర్రీ అయితే వండిన కావచ్చు. బట్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. వ్లాగ్ అయితే ఇవాళ కుకింగ్ వ్లాగ్ అయితే తీద్దాం ఇవాళ. లెట్స్ డూ ఇట్ బ్రో. మా పేరెంట్స్ అయితే ఊరికైతే వెళ్ళడం జరిగింది. మా అమ్మ వెళ్ళేటప్పుడు అయితే ఒక రెసిపీ చెప్పింది, దాన్ని ట్రై చేద్దాం ఇవాళ. ఇట్లా వస్తా చూద్దాం ఇవాళ. ఓకే గైస్, ఇప్పుడైతే మనం షాప్ అయితే వెళ్ళి అయితే చికెన్ అయితే తెచ్చుకుందాం. 1 or 1.5 kg అయితే తెచ్చుకుందాం. అక్కడికి పోయినాక ఎంత తీసుకోవాలో ఆలోచించుకొని తీసుకుంటా. లెట్స్ గో బ్రో. గాయస్, చికెన్ అయితే తెచ్చేసిన. ఇప్పుడైతే నీట్గా వాష్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా మొత్తం ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఇప్పుడు ఇలా వాష్ చేసుకోవాలి. అట్లా బ్యాక్టీరియా ఇట్లా అంతా వెళ్ళిపోవాలంటే వాష్ చేశాక మనం కొంచెం టర్మరిక్ అనేది వేయాలి అందులో, అప్పుడైతే పోతుంది. చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్నాం. కొంచెం టర్మరిక్ అనేది వేసేసి కొంచెంసేపు మ్యారినేట్ పెట్టేద్దాం. కొంచెం సాల్ట్ లైట్గా, మనం ఇది టర్మరిక్ అయితే ఇలా కలుపుకుంటే ఏదైనా బ్యాక్టీరియా ఇట్లా ఉంటే అది పోతుంది గాయస్. ఎట్లయితే చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేసుకునే వాళ్ళ మళ్ళా. చికెన్ అయితే కాసేపు పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ ఇట్లా అన్నీ తీసుకోవాలి, కడిగి ఇట్లా వేయాలి. మనమైతే ఉల్లిగడ్డలు అయితే వస్తున్నా. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ ఈ ఉల్లిగడ్డలు కోయమంటే నాతో అసలుకి కాదు. ఎందుకంటే కళ్ళలో నుంచి చాలా నీళ్ళు వస్తాయి, కళ్ళు మండుతున్నాయి. అమ్మ, ఈ అవ్వ ఇదేంద్ర బాబు, ఎట్లా వస్తారా? కళ్ళు అనేటివి ఘోరంగా మండుతున్నాయి. ఈ నైఫ్ ఏమో షార్ప్ లేదు. అబ్బా, ఎట్లా వస్తారు గాయస్? మీకు కూడా ఇట్లా ఆనియన్ కటింగ్ ఇరిటేషన్ ఉంటే కామెంట్ చేయండి గాయస్. యాబో, ఇట్లా మనతో అయితే లేదు గాయస్ ఈ కటింగ్. చక్కగా ఏం చేస్తా అంటే చూడండి ఏం చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం కొంచెం ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసేసి ఇంట్లో వేసేసి తిప్పేయడం. ఇక మానతో కాదురా అయ్యా, అవి ఏమరా. చలో, ఈ మూత పెట్టేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసుడే.
అమ్మ ఓడేస్తారా కటింగ్ ఫటాఫట్ అనేసుడు ఇట్లా కటింగ్ అవి అన్నీ మెల్ల వేసుకుంటే మనతో కాదు గాయస్. బాగానే కట్ అవుతున్నాయి. ప్రోడక్ట్ అయితే బాగుంది గాయస్. కొనుక్కోనిలే. ఇది ఫ్లిప్కార్ట్లో ఇట్లా అవైలబుల్ ఉంది. ఇది మా అమ్మ బుక్ చేసింది. ఎంతనే మా ప్రైస్ తెలియదు, బట్ గుడ్ ప్రోడక్ట్. చాలా నైస్గా అయితే కట్ అయినాయి, తిన్నగా నైస్గా. ఇక గైస్ వెజ్జీస్ అయితే కోసుకొని పెట్టుకున్నా. ఈ టమాటోలు అట్లనే హాఫ్ కోసేసిన, మనతో కాదు, చిన్న కోసుడు రా వేసేద్దాం. ఏం కాదు, అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుడు. ఇవాళ కడాయి అయితే పెట్టేసిన, ఆయిల్ గరం అవుతుంది. కడాయి చికెన్ అయితే ట్రై చేస్తుంది ఇప్పుడు. నా రెసిపీతో కడాయి చికెన్ పర్ఫెక్ట్ కాదో నాకైతే అర్థమవుతలేదు. ఏదో ఒకటి వేసేద్దాం అన్నీ, ఏదో ఒకటి వేసుకుంటూ పోతున్నాం. మనకు వాట్ ఈస్ వాట్ అని అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ ఏం వేస్తారు? ఆవాలు వేస్తారా? ఏం వేసేద్దాం ఏదో ఒకటి. నెక్స్ట్ ఇది బండ పువ్వు కట్టెన ఇది ఏదో ఒకటి అయితే వేసేద్దాం. అన్నేసుడే. ఇది లవంగం, నెక్స్ట్ యాలకుల వాటి ఏమంటారు వేసేద్దాం. చాలు. నెక్స్ట్ ఇంకేం వేస్తారు? ఇదేంది, ఇది కూడా కొంచెం వేసేద్దాం. ఆయిల్ అయితే గరం అయింది. ఇవి వేసేద్దాం, అన్నీ ఒకటేసారి వేసేద్దాం. ఉల్లిగడ్డలు బగ్గైనాయా గాయస్? చెప్పండి. ఆనియన్స్ బగ్గైనాయా లేకపోతే ఏంది ఇది, ఏం వేస్తున్నా, లేకపోతే ఇవన్నీ చిన్నగా అయినందుకు ఇట్లా కొడుతున్నాయా? వీటిని కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి అయితే రానిద్దాం. అవి అయితే గాయస్, అంటే నేను మాట్లాడడం అనేది నేర్చుకుంటున్నా, హౌ టు డూ వ్లాగ్ అనేది. ఏమన్నా మీరు హింట్స్ ఇస్తే కన్ఫర్మ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. అంటే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా వ్లాగ్ తీయాలనేది మీరు కామెంట్లలో చెప్పండి గాయస్. కన్ఫర్మ్ నేను నేర్చుకుంటా. లర్నింగ్ స్టేజ్లోనైతే ఉన్నా, కన్ఫర్మ్ ఇంప్రూవ్ చేసుకుంటా. కొంచెం పసుపు అయితే వేసేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి అయితే వేద్దాం గాయస్. ఎన్ని స్పూన్స్ వేయాలి? ఒక 3.5 స్పూన్స్ అయితే వేసిన. ఎట్లయితే చూద్దాం. అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది కావచ్చు, ఐ థింక్. ఈ చికెన్ మాత్రం మంచిగా ఇంకో హోటల్ పెట్టుకుంటే ఇక. ఇది పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలి. మై మామ్ సైడ్ ఇప్పుడే ఫోన్ చేసిన. పచ్చి వాసన పోయేదాకంటే ఎట్లా చూద్దాం. అమ్మ మాడిపోయింది గాయస్. ఏం ఇస్తున్నారో ఏమో, మాడిపోయింది. మీరు చూడొచ్చు. కొంచెం ఈ టమాటోలు అయితే వేసేద్దాం ఇప్పుడు.
ఇవి ఏంటంటే టమాటోలు చికెన్తో పాటు ఉడికినప్పుడు ఇవి అందులోనే కలిసిపోతాయి, అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి. కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. నాలుగు ఎవరు ట్రై అయ్యారు కానీ మీరు ట్రై చేయండి. చికెన్ అయితే వేసేస్తుంది ఇప్పుడు. చికెన్ వేసేసి కొంచెం మిక్స్ చేయాలి వీటిలో. ఇప్పుడు ఆల్రెడీ చికెన్కి కొంచెం ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి మనకు అన్నీ కరెక్ట్గా అయిపోతాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక 10 minutes కొంచెం హై ఫ్లేమ్లో గరం వేసేసుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం. కాసేపు ఇట్లా మూత పెట్టేసుకుందాం. అది బాయిల్ అయితే ఉడుకుతుంది. కొన్ని వాటర్ పోసుకుందాం పైన. ఈ వాటర్ ఎందుకు పోస్తారు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అందరు పోస్తారని నేను కూడా పోస్తున్నా. కొన్ని అందరికి కూడా పాటించాలి కదా. ఒక 10 minutes అయితే అవుతుంది. మనము మూత పెట్టేసి చూద్దాం ఏమవుతుందో. అది ఏమైందో ఏమో లోపల. ఐ థింక్ బాగానే ఉంటుంది. ఇది వెళ్తలేదు, బాగానే ఉడుకుతుంది. ఇంతే, కొంచెం కలిపి పెట్టేద్దాం మళ్ళా. యా గాయస్, బాగానే అయితే ఉడికింది. ఇప్పుడు కారపొడి మసాలాలు ఇట్లా అన్నీ వేసేద్దాం. ఎన్ని స్పూన్లు వేస్తారేమో కానీ వేద్దాం ఏదో ఒకటి. నెక్స్ట్ ఈ మసాలా, గరం మసాలానా ఇది ఏదో. అండ్ నెక్స్ట్ సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకుంటా. తర్వాత తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ కొట్టేద్దాం ఇక. కారం ఎక్కువైంది అనిపిస్తుంది. తెలంగాణ వాళ్ళం రా భయ్, ఏం కాదు, తిందాం. ఎక్కువైతే ఎక్కువ. కర్రీ అయితే బాయిల్ అవుతుంది. ఏమవుతుందేమో, టేస్ట్ అవుతుందో కాదో నాకు అర్థమవుతలేదు. ఇంకేమన్నా మిస్ అయిన చికెన్ మసాలా వేసేసిన గాయస్ కొంచెం. ఇప్పుడైతే ఇంకా ఏమేస్తారు, ఇంతే కదా. కర్రీ అయితే బాయిల్ అవుతుంది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఇక. లెమన్ అయితే వెండేస్తాం గాయస్. ఇంకా కొంచెం పైన కూడా దించేద్దాం ఇక కర్రీ. నాకైతే బాగానే అయిందని అనిపిస్తుంది. చూద్దాం ఎట్లయితుందో. అంటే ఆల్రెడీ చికెన్ ఇది ఉడికిపోయింది. ఎక్కువ ఫోర్స్తో కలిపితే అది పీస్ అనేది అంతా ఊడిపోతుంది. అందుకే మెల్లగా కలపాలి. ఒక 2 minutes ఇంత పెట్టేసి కొత్తిమీర వేసేసి దించేద్దాం ఇక. అయ్యి గైస్, ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది. మా బ్రదర్ని అయితే అడుగుదాం, ఎట్లున్నారా? సూపర్ అయిందా? ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. సైనింగ్ ఆఫ్ హబీ కుకిలం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.